హెచ్డబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలోనే విద్యా ప్రమాణాలకు పేరెన్నికగొన్న స్వీడన్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని దూరంగా ఉంచి తరగతి గదిలో ఎక్కువగా నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్ వాడాలని సూచించింది. ఇందుకుగాను స్వీడన్ ప్రభుత్వం పెద్ద మొత్తాలను పెట్టుబడిగా పెట్టబోతోంది. అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా విద్యను అభ్యసించడానికి ఎలక్ట్రానిక్ పరికరాలను కాకుండా పుస్తకాల మీద, పెన్నుల మీద ఆధారపడాలని అర్థం చేసుకోవచ్చు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక పరిశోధనలో ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల సేపు కాగితం మీద చేతి రాత రాయడం ద్వారా మెదడు కణాలు ప్రేరేపితమవుతాయని, తద్వారా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చని తెలియజేసింది. అక్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది. కాబట్టి అక్షరాలను అందంగా రాసి భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. మంచి చేతి రాతను పుణికిపుచ్చుకోవడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలను విద్యార్థులు ఎంతో ఆసక్తితో అభ్యసించాలని ప్రముఖులు పేర్కొన్నారు. సమాజంలో ఎవరికైనా చేతిరాత మెరుగుదలకు సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా మహా అకాడమీని సంప్రదించవచ్చని 9966961642 అనే నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని తెలియజేశారు. చేతిరాతకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి కామెంట్ చేయండి. మోర్ న్యూస్.